ముందుగాల అందరికీ కార్మికుల దినం శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం పర్రి. లక్షల రూపాయల పైసల గట్టలను పట్టుకపోతున్నాడు, పోలీసులకు అడ్డంగా దొరికిండు. బైక్ మీద చక్కర్లు కొడుతున్నాడు అసదుద్దీను, పొద్దుగాల తిరగనీకే లేనట్టుందిగా సీను. ఢిల్లీలో ఒక జంటకైనై విడాకులు, బరాత్ తీసుకుంటా చేసుకున్నారు సంబురాలు. ఇక కొంతమంది ఎక్కడ అగ్వరేట్ ఉంటే ఆ రాష్ట్రం కెంచి మందును, అట్లనే గంజాయిని, ఇంకా వేరే దేశంలో కెంచి అయితే బంగారం గిట్లా దొంగతనంగా తెస్తుంటారు పోలీసులకు దొరకకుండా. కొత్త కొత్త ఆలోచనలు చేసి ఎవ్వరికి డౌట్ అనుమానం రాకుండా స్మగ్లింగ్ చేస్తారు. అయితే అవన్నీ పైసల కోసమే కదా చేస్తారు. కానీ ఇక్కడ చూడుర్రి, గీ అన్న పైసల్నే దొంగతనంగా ఎవ్వరికి అనుమానం రాకుండా పట్టుకపోతుంటే ఏమైందో. ఎలక్షన్ కోడ్ అమలున్నది, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ పైకం తీసుకుపోవద్దు అని పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా కూడా చెవు మీద పేను వారక మస్తు మంది దొరుకుతున్నారు. పక్క ఆధారాలుంటే ఎన్నికలు అయిపోయినాక మళ్ళా ఇస్తామని కూడా చెప్తున్నారు అధికారులు. ఇగో గిడ చూడుర్రి కథ, ఈ అన్నమూత వారి ఏడేడికెళ్ళి తీస్తుండో పైసలు. సార్లు ఇక చెకింగ్ చేయుర్రి. వామ్మనే ప్యాంట్లకెళ్ళి చూసిర్రా కట్టలు ఎట్లా తీస్తున్నాడో. ఇంకా ఏడేడున్నాయి తీ. మంచి ఫోటో వెళ్తుర్లో పెడదాం. ఎవరు మీ సొంత అమ్మ చుట్టాలు మీరంతా దేనికోసం షర్ట్ వేసుకో, షర్ట్ వేసుకో, షర్ట్ వేసుకో, షర్ట్ షర్ట్ వేసుకో, వేసుకో షర్ట్. అక్కడ వెళ్తులో ఇద్దాం సార్, వెళ్తులో ఇద్దాం ఆయనకి పట్టుకో. ఎదురు ఇప్పుడు అడిగితే ఫోటో పెట్టుకో కదా. ఇది మళ్ళీ మొత్తం చాలా ఉన్నాయి సెల్ఫోన్ లైట్. ఇది వీడియో అర్థమే ఉంది లైట్ సెల్ఫోన్. ఆ బనీన్లో ఎంత పైకం దాచిపెట్టినావు ఉత్తర కుమారా? ఇక సుధపూస లేక ముఖమేంది అట్లా పెట్టినావు? తీయి తీయి. అందరం వేసి ఉన్నాయా ఇంకేనా? అంతేనా? ఇక అసలు ముచ్చట ఏంటంటే ఖమ్మం కోదాడ క్రాస్ రోడ్ రూరల్ చెక్ పోస్ట్ కాడ బండ్లను చెకింగ్ చేస్తున్నారు ఖమ్మం రూరల్ పోలీసు వాళ్ళు. ఇక ఆడ ఒక ఆయన మీద డౌట్ అనుమానం కొట్టి బండిని ఆపి చెకింగ్ చేస్తే ఇగో ఈ భాగోతం అంతా బయటపడ్డది. ఇక మోతేవారిని చెక్ చేస్తే లక్షల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. షెట్టు లోపల ఇంకో ప్రత్యేక జాకెట్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారం ఒక బండి మీద ఖమ్మంకెళ్లి సూర్యాపేట దిక్కు ప్రయాణం చేస్తుంటే అడ్డంగా బుక్ అయిండు పోలీసు వాళ్ళకి. ఏడికి తీసుకుపోతున్నాం ఇంత పైకం అంటే ఎన్నీళ్లు మింగుతున్నాడట.
ఆధారాలు కూడా చక్కగా ఏం లేవట. ఇక పైకం మొత్తం పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ మోతేవారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిర్రట. తెలంగాణ ఎంపీ ఎలక్షన్ కు టైం దగ్గర పడుతోని అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకోబోతుర్రు. అయితే హైదరాబాద్ ఎంపీ కోసం పోటీ చేస్తున్న పతంగి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ సార్ చూడుర్రి ఎట్లా ప్రచారం చేస్తున్నాడో. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతోని ప్రచారాలల్లా బిజీగా తిరుగుతున్నారు రాజకీయ నాయకులు. దినాం అభ్యర్థులను మనం చూస్తూనే ఉన్నాం గాని హైదరాబాద్ పతంగి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ సారు అసలే కానొస్తలేడు. ఇంకా 10 దినాలు ఉన్నాయని లాపర్గా తీసుకున్నాడో లేకపోతే ఎట్లనైనా గెలుపు మనదే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడో గాని పొద్దుగాల పూట ప్రచారం చేయకుండా చీకట్ల బండి వేసుకొని తిరుగుతున్నాడు చూడురి. మరి పొద్దుగాల పూట బీజేపీ పార్టీకి వెళ్లి మాధవిలత మేడం ప్రచారం చేస్తున్నది డిస్టర్బ్ చేయుడు ఎందుకు అనుకుంటున్నాడా లేకపోతే ఓడిపోతానేమో అని గుబులు పట్టుకున్నదా అని పాత బస్తీలో ఉన్న ప్రజలు పరేషాన్ అవుతున్నారట పోర్రి. ఇదివరకైతే హైదరాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిని ఎవరో చిన్న చితక లీడర్ ను పెట్టేది. కానీ ఇప్పుడు అసదుద్దీన్ సార్ కు సై అంటే సై అనేటట్టు బీజేపీ పార్టీ రైఫల్ షూటర్ మాధవిలత మేడం ను రంగంలోకి దింపిర్రు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు మేడం కి తెలంగాణ మొత్తం ఫాలోయింగ్ బగ్గనే పెరిగింది. సోషల్ మీడియాలో కూడా మస్తు హీట్ అయ్యింది. ఆమె మాట్లాడే ఒక్కొక్క మాట తూటాల లెక్క వేలుతున్నాయి పోర్రి. ఇక చూడాలే మేడం ని చూసి సారు వెనకాడిగేస్తున్నాడా లేకపోతే ఇంకా టైం ఉన్నది పిక్చర్ అభి బాకీ ఏ మేరా దోస్త్ అని అంటాడు. ఏదేమైనా ఈసారి గాని పాత బస్తీ జనాలు పతంగిని పువ్వుతోని కాట్ చేసిరంటే చరిత్ర తిరగ రాసినట్టే పోర్రి. ఎక్కడైనా సరే పెళ్లి కూతురును చేసినాక పెళ్లి మండపానికి తీసుకుపోయేటప్పుడు మేళతాళాలతోని పట్టుకపోతారు. లేకపోతే పెళ్లి తంతంతా ఒడిచినాక ఊరేగింపుగా తీసుకొస్తారు. అవునా కాదా? కానీ ఇక్కడ చూడుర్రి పెళ్లి పెటాకులు చేసుకొని మొగనికి ఇడాకులు ఇచ్చిన కూతురును ఎట్లా పట్టుకొస్తుండగా తండ్రి. ఆగిడ గేటుకు చీరను వేసుకునే చున్నీని చుడుతుంది కదా, ఈమె పేరు ఉర్వి. ఇప్పుడే భర్తతోని విడాకులు తీసుకొని పుట్టింటికి వస్తుంటే అలా తల్లిదండ్రులు బ్యాండు మేళం పెట్టి మరీ ఊరేగించుకుంటా ఇంటికి పట్టుకపోయిర్రు. అగో ఏన్నైనా భర్తకు విడాకులు ఇయ్యాలంటే 1కి 10 సార్లు సర్ది చెప్పే తల్లిదండ్రులు ఉంటారు గాని ఇట్లా బ్యాండు మేళం పెట్టి సెలబ్రేట్ చేసుకుంటా పట్టుకపోతుర్రేంది వీళ్ళు.
అసలు ముచ్చటకొస్తే ఢిల్లీలో ఉన్న పాలం విమానాశ్రయంలో ఇంజనీర్ గా పనిచేసే అనిల్ కుమార్ అనే ఆయన వాళ్ళ బిడ్డ ఉర్విని 2016లో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజనీర్ ఆశీష్ రంజన్ కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిండు. అయితే ముందు కొన్ని దినాలు ఉర్విని అత్తగారోళ్ళు మంచిగానే చూసుకున్నారు. కానీ కొన్ని దినాల తర్వాత అదనపు కట్నం దెమ్మని లొల్లి షురూ చేసి ఇక ఉర్వికి బిడ్డ పుట్టినప్పటికెంచి ఆ వేధింపులు ఇంకా ఎక్కువ చేసి రోజు సుక్కలు చూపెట్టిరట. ఇట్లా దాదాపు 8 ఏళ్లకెళ్లి చిత్ర హింసలు పెట్టిండ్రట. చూసి మార్పు రాకపోయేసరికి ఈ ఏడాది విడాకుల కోసం కోర్టుకు పోయి ఫిబ్రవరి 28వ తారీఖు న్యాయస్థానం కెంచి విడాకులు తెచ్చుకుందట. దాంతోని ఉర్వి తండ్రి ఆమెను అత్తగారింటికి వెళ్లి మేళ తాళాలతోని ఊరేగింపు చేసుకుంటా బిడ్డను మనవరాల్ని ఇట్లా పుట్టింటికి తీసుకొచ్చిండు. అయితే అత్తగారోళ్ళు పెళ్లికి పెట్టిన చీరను గిట్లా వాళ్ళ గేటు కట్టి నువ్వు వద్దు నువ్వు పెట్టిన చీర వద్దు అని వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మొఖాన కొట్టి పుట్టింటికి బయలుదేరింది. అయితే వాళ్ళ తండ్రి మేము మా బిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి ఎట్లా పంపించినామో అట్లనే పుట్టింటికి కూడా మంచి బ్యాండ్ మేళం పెట్టి మేళ తాళాల నడుమ సంతోషంగా ఇంటికి తెచ్చుకున్నాడు. విడాకులతోని మా బిడ్డ మనవరాలు నిరాశలనే ఉండొద్దని ఇయాల్టికెంచి వాళ్ళు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని గిట్లా చేసినామని చెప్పుకొచ్చిండు. ఇక నా జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి చెప్పుకొచ్చింది. అయితే ఇక గిట్లా కష్ట సమయంలో బిడ్డకు అండగా నిలబడ్డ ఆ తల్లిదండ్రులను ఎంత మెచ్చుకున్నా తప్పులేదుల్లా. అయితే గిట్లా చేసుడు ఇదే మొదటిసారి కాదుల్లా. ఇంతకు ముందు కూడా జార్ఖండ్ లో ఒక తండ్రి గిట్లనే విడాకులు తీసుకున్న తన బిడ్డను బ్యాండ్ మేళాలు పెట్టి ఊరేగించుకుంటా పుట్టింటికి తీసుకొచ్చిండట. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే వాళ్ళకి కలుసుకుందాం. అంతవరకు నమస్తే. For more videos like this, subscribe Big TV channel.